పరిశుద్ధుడైన దేవ, కృపగల నాయన యేసయ్య, మీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నా తండ్రి. మీ మహాకృప గత వారమంతా ప్రభా సహాయం చేశారు. స్తోత్రం నాయన. కేవలం మీ కృపను బట్టి నూతన వారంలో ప్రవేశపెట్టారు నాయన. ఈ వారమంతా ప్రభా మీరు దీవించండి నాయన. ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళందరిని దీవించండి. ప్రత్యేక కృపతో నింపండి. గొప్పగా దీవించండి. ఉన్నతంగా ఆశ్రయించండి. ఈ ఒక పునరుద్ధరణ దినాన ప్రతి ఒక్కరూ మీ మందిరానికి వెళ్ళే కృపను దయచేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి. ప్రతి ఒక్కరిని కాపాడండి. ఈ దినమంతటా కృపాక్షంతో నడిపించండి. కృపలో కాపాడండి. కృపలో దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి స్వస్థత దయచేయండి. ఎవరైతే నేను ఈ సమయంలో ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళని దీవించండి. కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి సహాయం చేయండి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి సహాయం చేయండి ఆయన. ఎవరైతే నేను ఈరోజు ప్రయాణంలో ఉన్నారో ప్రయాణాల దీవెనతో నింపండి. ఎవరైతే ఈరోజు పెళ్లి దినం జరుపుకుంటున్నారో నేను వాళ్ళని దీవించండి. ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళని ఆశ్రయించండి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇజ్రాయెల్ కంట్రీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇజ్రాయెల్ కంట్రీని మీరు దీవించండి. మా దేశాన్ని దీవించండి. మా దేశాన్ని కాపాడండి. తెలుగు రాష్ట్రాలను కాపాడండి. ఈ దినమంతా ప్రభా కృపాక్షంతో నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.